అందరికీ వందనాలు. ఎలా ఉన్నారో దేవుడి కృపలు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉదయకాలం నుంచి సమయం చాలా అయింది. అయినప్పటికీ కూడా దేవాతి దేవుని స్తుతించుకుంది కనపరుచుకుందాం. అందరూ బాగున్నారు కదా. వెళ్ళే పయనంలో చూసుకుని వెళ్ళండి అన్న. ఇక్కడ మరి ఈరోజు శుక్రవారం దినం అందరూ బయటికి సెలవుకి వెళ్తారు. క్షేమంగా వెళ్ళి మళ్ళీ గుహాలకి క్షేమకరంగా రావాలని అందరం కూడా కోరుకుంటున్నాం. అలాగే మనం అనుదినం ఆహారం మన ఇంటికి ఫోను ఎక్కువగా మరి బిడ్డలకి ఫోన్ చేసుకుంటూ మన సంతోషం ఏముంటుంది చెప్పండి. బిడ్డలకు ఫోన్ చేసుకుంటే హ్యాపీ జీవితం ఇక్కడ కష్టపడుతున్నాం కాబట్టి మన కుటుంబాన్ని మనం ఎప్పుడూ అశ్రద్ధ చేయకూడదు. అంటే ప్రేమ ఉంటుంది, చేద్దాంలే ఫోను, అమ్మతో మాట్లాడదాంలే, చేద్దాంలే, మా ఆవిడ ఫోన్ ఎత్తుతుంది, ఇలాగ అశ్రద్ధ అయిపోతుంది కాబట్టి శ్రద్ధ చేయకూడదని మరి ముఖ్యంగా దేవుడి సన్నిధానంలో కూడా శ్రద్ధగా ఉండకూడదు కదా. ఉదయం లేచి ఆయన స్తుతించుకుని కనపరుచుకుంటే మన పనులు ప్రారంభించుకుందాం. చాలామంది ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటారు ఈరోజు. మరి అందరూ ప్రార్థన దేవుడు ఆలకించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ లెక్కల్లో అవసరాలు, ఆరోగ్య విషయంలో అనుదినం కుటుంబ సమస్యలు, ఫ్రెండ్స్ ద్వారాగా మరి ఫైనాన్స్ ప్రాబ్లాలు ఎన్నో మనల్ని వైఫై లాగా చుట్టూరు తిరుగుతూ ఉంటుందండి. ఒక్కోసారి మనకు వైఫై లాగలేకపోతే ఫోన్ పెట్టుకుని మనం తిరుగుతూ ఉంటాం. అలాగా మన సమస్యలను బట్టి మనం తిరుగుతూ ఉంటాం కాబట్టి ప్రతిదానికి మార్గం దేవుడే ఇస్తాడు. మనం అడుగుదాం, అడుగును ఇస్తానని దేవుడే వాగ్దానం చేసిన దేవాతి దేవుణ్ణి మనం వెనక్కి పెట్టేస్తాం. ఎందుకంటే దేవుడు ఉన్నాడా అన్న ఒక నిరాశ. దేవుడు లేనిదే నువ్వు ఉన్నావా, నువ్వు ఉన్నామోలనే దేవుడు ఉన్నాడు అని నమ్ముతాం. నీ వందైతే గొప్ప కార్యాలు చేసే దేవాతి దేవుడండి. మన వల్ల ఏమవుదు. ఈ క్షణం మట్టిలో కలిసిపోయి మనం శరీరం, మన ఆత్మ ఉంటుంది కదా, మన ఆత్మకు సావు అనేది లేదంటున్నారు కదా. మరి శరీరానికే నశించిపోతుంది, ఇక్కడే ఉండిపోతుంది. కానీ ఎముకలు కూడా నిలబడి ఉంటాయి, అవి అయినా ఉంటాయి, కానీ మన శరీరం కుళ్ళిపోతుంది. మనమైతే నేను ఒక వాక్యం ఎక్కువగా విన్నాను. ఆయన ఎప్పుడూ ఎక్కువగా చెబుతూ ఉంటారు దైవజనుడు. ఒక వాక్యం ఏంటంటే, ఒక అతను బాగా భక్తంట, పూజలు చేస్తూ వరకు నేను అంతే పూజలు చేసుకునేదాన్ని. చేస్తూ పూజలు చేస్తానే ఉంటూ బాగా అనారోగ్యం కోల్పోయి నీరసమైపోయి అతను ఇవరికి టీవీ నీరసమేదాన్ని ఎవరు దగ్గొచ్చేసి ఆయన్ని ఎవరు పట్టించుకోలేకపోతే, కనీసం కన్నవాళ్ళు పట్టించుకోక, ఊళ్ళో వాళ్ళు పట్టించుకోక, ఎవరు పట్టించుకోవట్లేదండి. డాక్టర్ గారు కూడా కొన్ని రోజుల్లో చనిపోతావు నువ్వు అని టైం ఇచ్చేసారంట. అవును, మనకు కూడా చాలామంది అనారోగ్యంగా ఉంటే వాళ్ళు చెప్పేస్తారు, నువ్వు ఉన్నన్ని రోజులు మంచిగా చూసుకోవాలమ్మా, ఇంకింతే జీవితం అని చెప్పేస్తారు. అలాగే ఆయనకు కూడా చెప్పేస్తే అప్పుడు ఏమైందో తెలుసా, ఆయన ఇంకా ఒక గదిలో పెట్టేసి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళందరూ కూడా కన్నవాళ్ళు కూడా దూరంగా పెట్టేసి ఆయనకి తిండి అయ్యి ఇలాగ గుమ్మం కాడ పెట్టేసి వెళ్ళిపోయారంట. అంటే వాళ్ళకి ఎక్కడ ఆ నీరసం వచ్చేస్తుందని భయపడిపోయి. కానీ దేవుని నమ్ముకున్న బిడ్డలకి భయం అనేదే ఉండదు. ఎంత శత్రువునైనా ప్రేమిస్తారు, ఎంత నీరసమైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓదార్తారు. ఏంటంటే మీకు అర్థమైంది ఏంటంటే ఇది అర్థం చేసుకోవాలి కదా. మరి ఆయన్ని దారంతో వెళ్ళి ఒక వ్యక్తి, ఒక చిన్న బిడ్డ అన్న ఈ బైబిల్ తీసుకుని చదువుకొని ఇచ్చిందంట. ఆయన ఒప్పుకోలేదంట. చచ్చినా బతికినా నా దేవుళ్ళలోనే ఉంటానని. అవును, ఎవరికైనా సరే ఇప్పుడు మనల్ని మారమంటే మనం అంటాం కదా, మేమున్నా బతికినా దేవుడితోనే ఉంటామని. వాళ్ళు కూడా అంతే, మేము బతికినా చచ్చినా మా దేవుడితోనే ఉంటామని. అలాగా ఆయనకి అనిపించి ఆయన ఒప్పుకోలేదంట. ఒప్పుకోలేకపోతే ఫోన్లే నువ్వు దేవుళ్ళలోకి రావద్దు, కానీ ఈ బైబిల్ కొద్దిగా చదువుకొని ఒప్పించిందంట. ఒప్పుకోలేదంట. ఆయన వెళ్ళిపో అందరూ మా దగ్గరికి రావట్లేదంటే మళ్ళీ ఆవిడ వెళ్ళిపోయి మళ్ళీ మిగతా రోజు, అంటే దేవుడి సేవ చేసిన వాళ్ళకి ఓర్పు ఎక్కువ. ఆయన నమ్ముకున్న వాళ్ళకి వింటారేమో, మళ్ళీ చెప్పాలని వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. ఆ పిల్ల మళ్ళీ వచ్చిందంట. మళ్ళీ వచ్చి తీసుకన్నా అంటే లేదు, ఒప్పుకోలేకపోతే ఆ పిల్లే ప్రార్థన చేసిందంట కన్నీళ్ళతో.
ఇదేంటి నేను వద్దంటే ఇప్పుడు ప్రార్థన చేస్తుందంటే ఆయన ఎనుకోకనే పక్కకి వెళ్ళిపోయినా సరే ప్రార్థన చేసిందంట ఆవిడ, బతికించు ఈ అన్నని అని. నా కుటుంబంలో నన్ను దూరంగా పెట్టేసి నాకు ఏమీ కాని ఒక వ్యక్తి వచ్చి నా కోసం ప్రార్థన చేస్తుంది ఏంటని విశ్వాసంతో ఆయన ఆలోచించుకుంటే నమ్మి, ఏదమ్మా ఇంతలాగ ఏడుస్తున్నావు, నా కోసం ప్రార్థన చేస్తున్నావు, నేను చదువుకుంటానని తీసుకున్న బైబిల్ చదువుకుంటే కొన్ని మాటలు ఏమని పుట్టును అనేదా అదే అబ్రహాంకి ఇస్సాకు పుట్టును, ఇస్సాకు యాకోబు పుట్టును అని ఇలాగ అదే మాటలు వస్తున్నాయంట. అలాగ వస్తుంటే ఆయనకి కోపం వచ్చేదేంటి, ఒకరికొకరు పుడతామేనా అని ఆ బైబిల్ మళ్ళీ ఆ అమ్మాయికి ఇచ్చేత్తకి ట్రై చేశాడంట. అలా కాదు, మరి అమ్మకి పుట్టిన బిడ్డ ఇలా అందరినీ రక్షించేవాడు అని వివరంగా చెప్తే తన అప్పుడు మళ్ళీ బైబిల్ చదువుకుంటే తన రక్షణ తీసుకుంది. రోజుకి తనున్న ఆరోగ్యం మంచిగా వచ్చి బతికాడంట. ఇవాళ పెద్ద సేవ చేస్తున్నాడంట. వాళ్ళ కన్నవాళ్ళు నా కొడుకు చనిపోడా బతికాడని తలుపు తీసి చూసినప్పటికీ ఆ రూమ్ అంతా ఎంచక్క క్లీన్ చేసుకుండి ఆరోగ్యంగా ఉండి బైబిల్ చదువుకుంటున్నాడంట. అక్కడికి 4 నెలలు అయినప్పటికీ ఎప్పటికి వచ్చారండి కన్నవాళ్ళు, రోజు గుమ్మం కాడ పెట్టేసేవారంట అన్నం. 4 నెలలు పోయాక వచ్చారంట. అలాంటివన్నీ ఉంటాయి కాబట్టి వివరించి మన లోకంలో మనకి నేర్చంగా ఉంటే మనకు అన్నవాళ్ళే మనల్ని ముట్టుకోరు. కానీ నిజమైన రక్షకుడు దేవాతి దేవుడు నువ్వు ఆరోగ్యంగా ఉన్నా, మంచిగా ఉన్నా, బాగున్నా నిన్ను కౌలించుకుంటే నిన్ను ఓదార్చే దేవుడు. ఎందుకు చెబుతున్నానంటే శ్రమలని మనందరికీ వస్తాయండి. కానీ వచ్చినప్పుడు నిజమైన స్నేహితుడు ఎవడుంటాడు మనకి, నేనున్నానని ఒక మాటే ఉంటుంది. ఎవడో కాపాడు దేవుడే తప్పించి. ఒకవేళ నీకు ఒక 10 రూపాయలు, 20 రూపాయలు, 40 రూపాయలు, ₹1,00,000 సాయం చేయొచ్చు. ఎంత సాయం చేసినా నిజమైన దేవుడు నీతో ఉంటేనే నువ్వు రక్షణ పొందుతావు, నిజమైన బిడ్డగా నిలబడగలదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి నాయన, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, ఘనమైన దేవా, నీకు అలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మిక్కిలి ప్రేమించే మా పరమ తండ్రి, నీకేమిచ్చి మేము రుణం తీర్చుకోలేం. ఆపదకాలం ఆదుకుండేవాడువు నాయన. కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో ఎవరైతే ఈ దినం ఉన్నారో నాయన, ఎవరైతే బయట ప్రయాణాలు చేస్తున్నారో నాయన, ఇండియా దేశం వెళ్ళి కానీ ఇక్కడ కానీ నాయన, వాహనాల మీద, డైనింగ్లో నాయన ప్రభా, డెలివరీ ఇచ్చే బ్రదర్స్ నాయన, కంపెనీలో, ఆఫీస్లో, ఎడాల్లో, గార్డెన్లో, డోవానీలోనైనా ప్రభా, ఇళ్లలో వంట చేసే కాడ, క్లీనింగ్ చేసే కాడ, బిడ్డలను చేసే కాడ సమస్తం నైనా ప్రభా నీ చేతులకు అప్పచెబుతున్నాము. యజారిస్తం బతాకిస్తంలోనైనా ప్రభా, ఎడాల్లో, గార్డెన్లో సమస్తం దేవా, మా ఇండియా దేశాన్ని నైనా వ్యవసాయం కని చేతి పని, చేతి వ్యాపారాలు, అనాథ బిడ్డలు, అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నారు, ఐసీలో ఉన్నారు, కోమాలో ఉన్నారు, మాట్లాడక మగవాళ్ళలాగా శవంలా పడి ఉన్న వాళ్ళని లేవనెత్తమని అడుగుతున్నాను. నీ సేవ చేసే సేవకులు ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎంతగానో లైన్ పెట్టి నడిపించగలుగుతున్నారు. అటువంటి బిడ్డలని కాపాడమని నేను ప్రభా, ఏ అవసరాలు ఏ అక్కలతో వచ్చారో నేను మంచి గృహం కట్టుకోవాలని, వివాహం చేయాలని, ఎన్నో మార్గాలు, ఎన్నో సమస్యలకు అన్నీ దిగులు బెంగా నైనా ఆహారం తీసుకోక సమస్యల కోసమే ఆలోచించుకుంటూ నశించిపోయిన బిడ్డలు చెప్పలేం తండ్రి. గల్ఫ్ దేశాల్లోనైనా ప్రతి దానికి మార్గం ఉందని, నజరైన యేసు నామాన్ని నేను నడిపిస్తాడని, నా సంతకు వచ్చే నేను విశ్వాసంతో నైనా ప్రభా నడిపిస్తానన్నావు తండ్రి. నీ సంతకు మేము చేరుకున్నాం. నేను అందరికి సమస్యలకి మార్గం చూపించి సరైన దారి సమకూర్చి ఈరోజు ఎవరైతే ఉపవాసం ప్రార్థనలో ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశ్రయించి నైనా ప్రభు వాళ్ళ కష్టాలు, బాధలు, శ్రమలు తీర్చివేయమని, మంచి ఆరోగ్యం దయచేయమని నజరైన యేసు నామమున అడుగుతున్నాం మా పరమ తండ్రి. రోజు పుట్టినరోజు చేసుకున్న బిడ్డల్ని, వివాహం చేసుకున్న బిడ్డల్ని, ఈ గల్ఫ్ దేశాల నుంచి వెళ్ళే ప్రయాణాలని, వచ్చే ప్రయాణాలని, మా యజమానుల పట్ల మాకు జీతబత్యాలని సమస్తము దీవించి ఆశ్రయించి శ్యామకరంగా ఉంచమని నజరైన యేసు నామమున అడుగుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. వందనాలమ్మ అందరికీ కూడా.